వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అన్నగారు ప్రార్థన చేస్తారు. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యకాల సమయంలో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో దేవా మా తమ్మురు ఉండినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించుతున్న నీకు వందనాలు. వాక్యము ద్వారా మీ పరలోకపు స్వరంను మాకు వినిపించమని, నిలబడుతున్న దాసుని మీరు ఎత్తిపట్టుకొని నీ బోరగా శబ్దముగా వాడుకొని నీ యొక్క పరలోకపు స్వరము వినిపించిన ఆయన మమ్మల్ని మేము సరి చేసుకొని పరీక్షించుకొని దేవా నీ అందు స్థిరపడే భాగ్యము దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. మంచిది. మరి గత వారములో దేవుని కృపను బట్టి హుబ్లీ కర్ణాటక ప్రాంతంలో చాలా గొప్ప మందిరం, దాదాపు 4-5 కోట్లు పెట్టి కట్టినటువంటి గొప్ప మందిరం మెస్సయ్య మినిస్ట్రీస్లో వాడబడి మరి మరలా క్షేమంగా కర్నూలు పట్టణానికి రావడానికి ప్రార్థించి పరిచర్య విషయంలో, ప్రయాణం విషయంలో ప్రార్థనా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో వాడబడ్డానికి దేవుడు కృప చూపుతున్నాడంటే నిజంగా సంఘం చేస్తున్న ప్రార్థన, మరి తండ్రి గారి దీవెనలు, పరలోక దేవుని కృప తోడై ఉన్నందున ఈ విధంగా బెరాక పరిచర్యలను దేవుడు అనేక గ్రామాలకు, పట్టణాలకు, రాష్ట్రాలకు మరి దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. రానున్న దినాల్లో దేశాలు, ఖండాంతరాలు దాటించి ఈ పరిచర్యను విస్తరించబోతున్నాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. చాలా విలువైన మాటలు, మీరు చక్కగా విని బలపడాలని మనం చేస్తున్నాం. ఈ సంగతులన్నీ మీరు ముందే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, దయగలిగిన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ లేఖనముల ద్వారా మా అందరితో మాట్లాడండి, బలపరచండి, కృప చూపించండి, సహాయము దయచేయండి. నన్ను మీ శిలువ చాటున మరుపరిచి మరుగైన లేఖనాలు బయలుపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మనం ధ్యానించే అంశం ఏంటంటే ఎరిగి ఉన్నను నీకు తెలిసినప్పటికీ. కొన్నిసార్లు దేవుడు నీవు ఎరిగి ఉన్నా కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నాకంతా తెలుసు, నాకు తెలియంది ఏముంది బైబిల్లో అనేటువంటి ఆలోచనతో మనం ఎప్పుడు ఉండకూడదు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను, ఎన్నో దశాబ్దాల నుంచి నేను బైబిల్ గ్రంథాన్ని ఎరిగి ఉన్నాను. యేసు ప్రభు గురించి, బైబిల్లో ఉన్న భక్తుల గురించి, అందులో ఉన్న సంఘటనల గురించి అసలు నాకు తెలియదంటూ ఏదీ లేదు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఇక్కడ దేవుడు మరి దైవజనం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు ఎరిగి ఉన్నను, ఈ సంగతులన్నీ మీకు ముందే తెలుసు. ఆ మాట కూడా అంటున్నాడు కదా, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు ఏం చేయుచున్నాను, జ్ఞాపకము చేయుచున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు ఎరిగి ఉన్నను జ్ఞాపకం చేస్తాడు. ఎరిగి ఉన్నను రాశాడు. యోహాను పత్రికలో ఏమనుంటుందంటే, మీరు ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను అంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, మీరు సత్యమెరగని వారని నేను రాయలేదు, కానీ మీరు ఎరిగిన వారై ఉన్నందున నేను రాయిచున్నాను. ఎరిగిన వారికి రాస్తున్నాడంట. మీరు గమనించండి ప్రియులారా, చాలామంది తెలియక ఏం చెప్తారంటే, సువార్త ఎప్పుడు సంఘంలో కూర్చొని చెప్పిన వాళ్ళకే చెప్పడం, కూర్చున్న వాళ్ళకే వాక్యం చెప్పడం, ఇదే నా సేవ, బయటికి వెళ్ళి తిరిగి సేవ చేయాలి,
అక్కడ సువార్త చెప్పాలి, ఇక్కడ సువార్త. సరే, సువార్త అనేది చాలా అవసరమే, కానీ సంఘం అనేది నీళ్లు పోసే పని. అపోస్తులైన పౌలు అంటాడు, నేను నాటి తిని నీవు నీళ్లు పోసితివి. అపోలోతో అంటాడు, నేను కేవలం నాటాను. సువార్థికుడు నాటుతాడు అంతే, కానీ నీళ్లు పోయడం వల్ల చెట్టు బ్రతుకుతుంది. నాటేసి మనం దారిన వాళ్ళు వెళ్ళిపోయాం అనుకోండి, అది బ్రతకడం కష్టం. కాబట్టి నీళ్లు పోయడం వల్ల చెట్టు ఎలాగైతే ఎదిగి ఫలించి అది పూలు పూసి కాయలు కాసి కొమ్మలుగా విస్తరించి ఎలాగైతే దీవించబడుతుందో ప్రియులారా, ఎరిగి ఉన్నను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎరిగి ఉన్నను కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. వాటిని మనము స్వీకరించడానికి ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో బలపడాలి. ఏముందిలే, నాకు తెలియదు ఏం చెప్తారు వీళ్ళు, నాకు తెలియదు ఏముంటుంది బైబిల్లో అన్నట్టుగా అహంకారపూరితంగానో లేదా నేను జ్ఞానిని అనే ఆలోచనతోనో మనం దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా కూర్చోకూడదు. మనస్సు పెట్టి వినాలి. దయచేసి గమనించి ఒకసారి దైవజనుడు మరి బిల్లీ గ్రహం గారు ఆయన రావడం వచ్చే సమయానికి ఆయన కంటే ముందు ఒక సేవకుడికి మెసేజ్ ఇచ్చారు. అంటే 2 మెసేజ్లు ఆ రోజు. ఆ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు వెనక వచ్చిన దైవజనుడిని గమనిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా పేపర్ పెన్ను తీసుకొని రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడు మెసేజ్ అంతా అయిపోయి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు అన్నాడంట, అయ్యా మీరు నాకంటే 1000 రెట్లు చాలా గొప్ప దైవజనులు, నేను చెప్తుంటే మీరు రాసుకుంటున్నారేంటి, నేను చెప్తుంటే మీరు నోట్ చేసుకుంటున్నారేంటి? నాకు ఆశ్చర్యం కలిగింది. నేను వాకింగ్ చెప్పేటప్పుడు గమనించాను, మీరు రాసుకుంటున్నారు, నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకుంటున్నారు. ఇంత గొప్ప దైవజనులు నేను ఎన్నోసార్లు చూశాను. కనీసం దైవ సేవకులు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు బైబిల్ కూడా తెరవకుండా ఉన్నోళ్ళని నేను గమనించాను. మాకంతా తెలుసులే అనే ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఎవడికో తెలుసా? పాస్టర్ గారులకి. ఏమండి, విశ్వాసులందరూ బైబిల్ తెరిచి రెఫరెన్స్లు తీస్తుంటారు. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పాస్టర్లు మీరు ఎప్పుడన్నా మీటింగ్స్లో గమనించండి, మనోడు బైబిల్ కూడా తెరవకుండా కూర్చొని ఉంటాడు. ప్రియమైన వారులారా, ఏదో 10లో 1 2 బైబిల్ తెరిచి దాన్ని చూస్తూ ఉంటారు, మిగతా సేవకులందా బైబిల్ మూసేసి. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? విశ్వాసుల్లో కూడా కొంతమంది అట్లే, నేను చాలా సీనియర్ విశ్వాసిని, అసలు బైబిల్ కూడా తెరవరు, నాకంతా తెలిసిందే, తెలియంది ఏం చెప్తారు, నాకంతా తెలుసు, మోషే తెలుసు, పేతురు తెలుసు, బైబిల్లో ఉన్న భక్తులందరూ తెలుసు, కొత్త నిబంధనలు తెలుసు, పాత నిబంధన తెలుసు, మర్మాలు తెలుసు, మర్మరాలు తెలుసు, అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు అన్నట్టుగా అసలు బైబిల్ కూడా తెరవకుండా ఉండే అహంకారులు ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, మీరు ఈ సంగతులన్నీ ముందే ఎరిగి ఉన్నాను, నేను మీకేం చేస్తున్నాను, జ్ఞాపకము చేయిస్తూ ఉన్నాను. దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే మనల్ని బలపరచడానికి. ఎందుకంటే అపవాది ఏర్పరచబడిన వారిని కూడా ఏం చేస్తాడంట, మోసగిస్తాడు. ప్రియులారా, అసలు చెప్పాలంటే అసలు సమస్య నిలుచున్నవాడిది. ఎవడైనను తాను నిలుచున్నానని తలంచుకున్న ఎడల వాడు పడిపోకుండా ఏమవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంకో ఉదాహరణ చెబుతాను. ఓ తాగుబోతోడు ఉంటాడు, వాడు ఫుల్గా తాగుతాడు, తాగిన తర్వాత తూగుతాడు, కొంతమందితో గొడవ పడతాడు, ఇంటికి వచ్చి భార్యను కొడతాడు, ఇంటి పక్క వాళ్ళతో గొడవ పడతాడు, వీధుల్లో ఉన్న వాళ్ళతో గొడవ పడతాడు. తాగున్నప్పుడు వాడిని ఎవరు ఏమనరు, పెద్దగా పట్టించుకోరు. తాగున్నాళ్లే, ఇప్పుడేం కాదు, వాడి సంగతి పొద్దున్న చూద్దాం అని చెప్పి భార్య కూడా ఏమన్నది, వదిలేస్తుంది. ఇప్పుడు అసలు సమస్య, మీరు ఈ పాయింట్ బాగా మీరు అందుకోవాలా, మత్తు దిగిన తర్వాత అసలు సమస్య మొదలవుద్ది. అవునా కాదు? మత్తు దిగిన తర్వాత భార్య కోపంగా తిరుగుతుంటుంది. వీడు మత్తులో ఏం కొట్టాడో ఏం తిట్టాడో మొత్తానికి పొద్దున ఎఫెక్ట్ చూస్తాడు. టిఫిన్ లేదు, టీ లేదు, ఏమండి, తల పట్టుకొని అప్పటికే శరీరం కూడా ఎఫెక్ట్. మత్తు దిగిన తర్వాత, మత్తులో ఉన్నప్పుడు తల బరువు ఎక్కదు,
మత్తు దిగిన తర్వాత పోటు పొడుస్తున్నట్టుగా ఉంటుంది. ఆ దారిలో ఎవడైనా కొట్లాడుంటే వాడు ఇంటికి వచ్చి రెడీగా ఉండుంటాడు, ఎరా నిన్న తాగి వాగుతావా? ఇప్పుడు చెప్పండి, సమస్య మత్తులో ఉన్నప్పుడు వచ్చిందా, మత్తు దిగిన తర్వాత వచ్చిందా? ఏం పర్లేదు చెప్పండి. మత్తు దిగిన తర్వాత మత్తులో ఉన్నప్పుడు చేసిన కార్యాలన్నిటికీ పర్యవేక్షణాలు ఏం చేస్తున్నాడు? అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు. మీరు గమనించండి, మీరు రక్షణ పొందిన తర్వాత మీ పాప ప్రభావము మీ మీద దాడి చేయాలని వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గతములో మీ పాప దోషములు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీవు నీతిమంతురాలిగా మారాలనుకున్న తర్వాత, పరిశుద్ధుడుగా మారాలనుకున్న తర్వాత నీ మీదికి కొన్ని శోధనలు రావడం మొదలు పడతాయి. దాని అర్థం ఏంటంటే నీవు శిక్షించబడుతున్నావని కాదు, కానీ నీకు మత్తు దిగింది అని దాని అర్థం. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనిస్తుంది. హల్లెలూయా. వాడు శోధించబడుతున్నానని ఫీల్ అవ్వద్దు, బాధించబడుతున్నానని ఫీల్ అవ్వద్దు. మొత్తానికి మత్తు దిగిందని సంతోషపడు, సరి చేసుకునే విధానంలో ముందుకు వెళ్ళాలి. ఎరిగిన తర్వాత మీరు పసితనంలో, ఇప్పుడు అక్కడ పిల్లలు పరిగెత్తుతూ కుర్చీలు అటు ఇటు లాగుతూ ఆడుకుంటున్నారు ఏమండి, వాళ్ళని ఏమనం. ఇప్పుడు అదే ఒక యవనస్తురాలు, ఒక యవనస్తుడో, ఒక పెద్దోడో పోయి కుర్చీతో ఆడుకుంటూ కనిపించాడు అనుకోండి మనకి, ఏమండి ఏమంటారు? తిడతారు లేదా? ఖచ్చితంగా గాడిదలాగా పెరిగావు, బుద్ధి మాత్రం పెరగల అని చెప్పి ఏం చేస్తారు? ఎరిగి ఉన్న తర్వాత మన జీవితంలో ఒక క్రమం అనేది మొదలవ్వాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎరగక ఉన్నప్పుడు వేరే విషయం. అపోస్తులైన పౌలు అన్నాడు, నేను తెలియక చేసి తిని గనక నేను కనికరించబడి తిని అన్నాడు. ఎరిగినను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఎరిగినను ఎందుకు రాయిచున్నాడు? తెలిసిన వాళ్ళకి ఎందుకు రాయాలి? తెలిసిన వాళ్ళకి ఎందుకు జ్ఞాపకం చేయాలి అంటే, మనం తెలుసుకున్న తర్వాత కూడా పొరపాట్లు చేస్తాం. ఎరిగి ఉన్న తర్వాత కూడా మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అందుకే ఎరిగి ఉన్నను మీకు జ్ఞాపకం చేయుచున్నాను, మీరు ఎరిగిన వారైనను నేను మీకు రాయుచున్నాను అంటాడు. ఇది ఆత్మ సంబంధమైన విషయం. అపోస్తలుడైన పౌలు, మీరు గమనించండి, భక్తులలో చాలా ఉన్నత స్థానం కలిగినటువంటి వ్యక్తి. 3వ ఆకాశానికి ఎక్కిపోయిన అనుభవం అతనికి ఉంది. బాగా ఈ మాట అర్థం చేసుకోవాలి. మొదటి ఆకాశం ఇప్పుడు మనం చూస్తున్నాం, 2వ ఆకాశం సౌరమండలము. ఏమండి, కొన్ని మరి లెన్సెస్ పెట్టి చాలా దూర గ్రహాలు కూడా చూడగలుగుతున్నారు. కానీ 3వ ఆకాశాన్ని ఎవరు చూడలేరు. అంటే విశ్వం బయట ఏముంది ఎవరికి తెలియదు. విశ్వం బయట ఏముందో చెప్పలేని శాస్త్రవేత్తలు ఏమన్నారంటే అనంత విశ్వాలు ఉన్నాయన్నారు. అంటే ఇప్పుడు మనకు అనంత గ్రహాలు ఉన్నట్టుగా, గ్రహములు, మన భూగ్రహము, మన చుట్టూ ఉన్న 9 ప్లానెట్స్ ఉన్నట్టుగా వాళ్ళు మరి ఆ లెన్సెస్ కనిపెట్టే కొద్దీ వారు చూసేవి విస్తరిస్తున్నాయి. చూడనివి ఉన్నవి అనడానికి ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత అవును ఉన్నాయి అని నమ్ముతున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు బ్యాక్టీరియా అంటే ఎవరికి తెలియదు. మనం తినే ఆహారంలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు మన చెయ్యి వెళ్ళి మైక్రోస్కోప్ కింద పెడితే మన చేతి మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు ఆ ఆహారం చూపించి దీంట్లో చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు తిరుగుతున్నాయి అంటే నమ్ముతారు ఎవరైనా? ఎక్కడ కనిపిస్తున్నాయి చూపి, మెతుకు తీసి చూడు, ఒక బ్యాక్టీరియా చూపి నాకు అంటాడు. అప్పుడు అది లేదని, అంటే కనిపించట్లేదని అది లేదని అర్థమా? కాదు కదా. రీసెంట్గా కొన్ని దశాబ్దాల క్రితం మైక్రోస్కోప్ కనిపెట్టారు. ఆ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఆ బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ఉంది, అది కదులుతుంది, అది కూడా ఒక జీవిలాగా ఉంది, అది కూడా ఒక పురుగులాగా ఉన్నది, అది ఉంది అని సైంటిస్టులు నమ్మారు. ఇప్పుడు మొదటి ఆకాశం మనం చూడగలుగుతున్నాం. 2వ ఆకాశంలో
ఇంతకుముందు ఆ బైనాకులర్స్ అవి లేనప్పుడు మనం 2 గ్రహాలు చూడగలిగే వాళ్ళం, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. తర్వాత వీళ్ళు శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొన్ని ఆ యొక్క వస్తువులను బట్టి, కొన్ని పరికరాలను బట్టి 9 గ్రహాలు ఉన్నాయి. దాని బయట కూడా ఇంకా గ్రహాలు ఉన్నాయి. కొన్ని కాదు, కోట్ల గ్రహాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, 3వ ఆకాశం అంటే సౌర కుటుంబం దాటిపోతే 3వ ఆకాశం. అక్కడ ఏముందో ఏ శాస్త్రవేత్తకి ఇప్పటికీ తెలియదు. కానీ అపోస్తులైన పౌలు అన్నాడు కొరింథీ పత్రికలో, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోతిని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. అంత 3వ ఆకాశానికి ఎక్కిపోయిన వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నేను కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, నేను పూర్తిగా ఎరగను. మీరు చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి, కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. త్వరగా. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు చెప్పండి, మనకంతా తెలుసా? మనకంతా తెలుసా? చెప్పాలంటే మనకు కొంత కూడా తెలీదు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఒకసారి మన చర్చిలో వేరే వాళ్ళు పాస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటానంటే సరే అన్నాను. ఇక్కడ కాదు, అక్కడ ఈ చర్చి ఇంకా అప్పుడు కట్టబడలేదు. సరే అని చెప్పి పర్మిషన్ ఇచ్చి పెట్టుకోమన్నా. తెలిసిన పాస్టర్ గారే ఎవరో వేరే ఊరు నుంచి ఒక ఆయన వస్తున్నాడు, ఇలా పెట్టుకుంటాం పాస్టర్స్ మీటింగ్ అంటే సరే పెట్టుకోండి అన్నాం. పాస్టర్లు అందరూ వచ్చారు, కూర్చున్నారు, ప్రార్థన చేసుకున్నారు. స్పీకర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రార్థన చేసి వాక్యం మొదలు పెడుతున్నాడు. ఆటోమేటిక్గా అందరూ బైబిళ్ళు తెరిచారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మూసేయండి బైబిల్ అన్నాడు. అంటే ఏం తప్పా అని చెప్పి అందరూ బైబిళ్ళు మూసేశారు. అందరూ నా వైపు చూడండి అన్నాడు. సరే, పాస్టర్లో కొంతమందికి అలవాటు నా వైపు చూడండి అని, యేసయ్య వైపు చూడండి అనే కంటే ఈ మాట ఎక్కువ అంటుంటారు. కొంతమందికి అది అలవాటు. నా వైపు చూడండి అందరూ అన్నాడు. సరే అని చెప్పి బైబిళ్ళు మూసి అందరూ ఆయన వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చెప్పబోయేది బైబిల్ తెరిచినా మీకు అర్థం కాదు, మీకు అంత జ్ఞానం లేదన్నాడు. అంటే ఎంత అహంకారం, ఎంత గర్వం. మరి తెలిసినా అర్థం కానప్పుడు ఏ ఊరు నుంచో ఎందుకు రావాలి? నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పేది అవతల వాళ్ళకి అర్థం కాదని నువ్వు అంటున్నావు. మరి ఏం నిలబడి చెప్దాం అనుకుంటున్నావు? ఏమండి, అంటే ఆ సేవకుడు ఎంత గర్వం చూపించాడంటే, నేను ఎరిగి ఉన్నాను, నాకంతా తెలుసు. మీరు గమనించండి ప్రియులారా, పరవస్తు గారి సాక్ష్యం మనకు తెలుసు, చాలా గొప్ప భక్తుడు. కానీ ఆయన ఒకసారి టీవీలో అంటాడు, నేను రాసే బుక్కులు మీకు ఎవరికి అర్థం కావు అంటాడు. మీరు గమనించండి, చాలా పొరపాటు స్టేట్మెంట్స్ అవి. మనము కొంత తెలుసుకున్న తర్వాత, కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత మనలో గర్వం పెరగకుండా చూసుకోవాలా. నాకంతా తెలుసు, నేనంతా ఎరిగి ఉన్నాను, నాకు తెలియంది ఏమీ లేదనే కొమ్ములు రాకూడదు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సముద్రంలో నీటి పొట్టంతే నేను తెలుసుకున్నాను అన్నాడు. అపోస్తలులు అన్నారు, మేము చాలా తక్కువగా రాసాం. ఆయన గురించి రాయాలంటే ఆకాశం అంతా సిర, భూమి అంతా పుస్తకం కావాలి అన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అరే, మేము రాసిందే కొంత అని వాళ్ళు అంటుంటే, ఆ కొంత చదివిన నీవు కొంతలో కొంతే చదివావు నువ్వు. అది కూడా బైబిల్ అంతా పూర్తిగా ధ్యానించిన మహానుభావులు ఎవరు లేరు, అంత సాధ్యం ఎవరికీ కాదు. అటువంటిది నేనంతా ఎరిగి ఉన్నాను అని అనుకునే విశ్వాసులకు చెప్తున్నా, ఈ టీవీ సముఖంగా కూడా చెప్తున్నా, సేవకులు కొంతమంది గర్విష్టి సేవకులకు చెప్తున్నా, నాకంతా తెలుసు అనుకునే నీవు పతనం అవుతావు తప్ప ప్రభు కొరకు సాక్షిగా నిలబడలేవు. నాకంతా తెలుసు అని ఏనాడు కూడా అనుకోవద్దండి. అంత గొప్ప భక్తుడైన పౌలు తన నీడబడితే స్వస్థత, తన వస్త్రాన్ని రుమాలును ముట్టుకుంటే స్వస్థత. ఏమండి,
ఆత్మీయుడు, గొప్ప దైవజనుడు. అటువంటి పౌలు ఏమంటున్నాడు? నేను కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, నేను కొంచెమే తెలుసుకున్నాను అని చెప్తా ఉంటే ఇంకా మనం ఎంత తెలుసుకున్నామని చెప్పాలి? ఏమండి, కొంతమందికి ఎక్కడికి పోయినా ఒక అలవాటు ఉంటుంది. నేను 100 సార్లు బైబిల్ చదివాను, నేను 30 సార్లు బైబిల్ చదివి, మళ్ళీ దానికి ఒక తోక యాడ్ చేస్తారు, దేవుని కృపను బట్టి. ఏంటి? దేవుని మహాకృపను బట్టి. నేను మళ్ళీ గొప్పని చెప్పట్లేదు. ఏమండి, నేను ఒక 50 సార్లు బైబిలు చదివేశాను, నేను ఒక 70 సార్లు చదివేశాను. ఎవరు అడిగారు? మీరు గమనించండి. దేవునికి మహిమ కలిగించకుండా దొంగిలించే ఏ దొంగ మాటలు మనం ఏం చేయకూడదు, మాట్లాడడానికి వీళ్ళే. కొంతమందికి ఇది కటువుగా ఉండొచ్చు, కానీ దేవుని మహిమను దొంగిలించే ఏ ఒక్కడిని కూడా మరి వెనకేసుకొని రాకూడదు సేవకుడు. అది నా బాధ్యత, మనందరి బాధ్యత. మహిమ కేవలం ఎవరికి కలగాలి? యేసయ్యకే కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇస్తే పొందుకోండి, పర్వాలేదు. కొన్నిసార్లు దేవుడు గణపరుస్తుంటాడు మిమ్మల్ని, మిమ్మల్ని గణపరుస్తుంటాడు, సన్మానపరుస్తుంటాడు, కొన్నిసార్లు మహిమపరుస్తుంటాడు, కొన్నిసార్లు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతాడు దేవుడు. అప్పుడు స్వీకరించండి, ఏం పర్లేదు, అట్లని ఉప్పొంగిపోవద్దండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎంత ఎరిగి ఉన్నా నాకు కొంతే తెలుసు అని చెప్పినటువంటి భక్తులు బైబిల్లో మనకు కనిపిస్తారు. ఈరోజు మనం కూడా ఎంత ఎరిగి ఉన్నా కూడా మనం అణిగిమణిగే ఉండాలి, తగ్గించుకునే ఉండాలి. నాకు కొంతే తెలుసు అన్నట్టుగానే మనం వ్యవహరించాలి అని, జ్ఞానాతిశయం మనలో ఉండకూడదని. మరి స్వాతిశయ పూర్ణులు అని ఉంటుంది బైబిల్లో. స్వాతిశయ పూర్ణులుగా మీరు ఉండవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం అన్నీ ఎరిగినా ఎరగకపోయినా మనము జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు చెప్పాలంటే ఎరగని రీతిగానే దేవుడు నన్ను నడిపిస్తున్నాడని చెప్పాలి. ఏమండి, ఎరగని రీతిగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు. ఎరగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. పాడదాం. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, నీ ప్రేమతో నన్ను నింపే నీ కృపా, కృపా కృపా కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు బలంగా చెప్పి హుషారుగా చెబుదాం, హల్లెలూయా. చురుకుగా ఉండుట గొప్ప బాగా. సప్పిడి చేతులు వేసుకొని చప్పట్లు కొట్టడం, సగం చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పడం, మూలుకుంటూ ముక్కుకుంటూ కూర్చోవడం, ఇది బెరాకా సంఘస్థ లక్షణంగా ఉండకూడదు. కొన్ని చోట్ల పోతే పాస్టర్ కదళ్ళు విశ్వాసులు అస్సలు మాంసపు ముద్దల్ని తెచ్చి అక్కడ పెట్టినట్టు ఉంటుంది. మన సంఘం మాత్రం అటు ఉండడానికి వీల్లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇది ఆత్మీయమైన విషయాల్లో. ఇప్పుడు భౌతికంగా ఇది కూడా చాలా కష్టమైన విషయం. ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, నువ్వు చాలా దినాలు బ్రతుకుతావు కదా, చాలా సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు కదా, నీ జీవితంలో చీకటి గల రోజులు వస్తాయని తెలిసి కూడా నువ్వు సంతోషంగా ఉండాలి అంటాడు. ఏమండి, మీకు అర్థమవుతుందా? మంచి రోజులు వస్తాయని చెప్పి సంతోషంగా ఉండమనేది వేరు. అమ్మా మంచి రోజులు వస్తాయమ్మా సంతోషంగా ఉండలే అని అన్నట్లా సొలొమోను. ఎట్లాంటి రోజులన్నా రాని సంతోషంగా ఉండు, ఎరిగి ఉండియు. మీరు ప్రసంగి గ్రంథంలో చదివితే ఆశ్చర్యం కలిగించేటువంటి మాట మనం చూస్తాం. 11వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినం
సంతోషముగా ఉండాలి. రాబోనదంతా వ్యర్థమే. పెద్ద సీన్ వేసుకొని చూసుకోవాల్సింది ఏం లేదు. ఫ్యూచరు ఫ్యూచరు ఫ్యూచర్. ఏం ఫ్యూచర్? రేపు ఏమి సంభవించునో నీకు తెలీదు. కరోనా వస్తే అందరు నోరు మూసుకొని ఇళ్లలో కూర్చున్నారు. ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఏమండి, పోలీసు, అందరూ కూర్చున్నారు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, రాబోనదంతా వ్యర్థమే. ఒక పరలోక రాజ్యంలో నువ్వు చేరిన తర్వాత తప్ప ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థమే. దానికి 1,00,000 ఆలోచనలు పెట్టుకొని ఏం జరగబోతుందో, ఏం చేయాలో, రాబో రోజులు ఎలా ఉంటాయో చింతించి 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 బాధపడి కలవరపడి తలపోట్లు తెచ్చుకొని నిద్రలు మానుకొని, అందుకే ఏమంటున్నాడంటే రాబో రోజుల్లో చీకటి గల దినాలు వస్తాయని నీకు తెలిసినా ఒకవేళ నువ్వు ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి. మీరు గమనించండి, చీకటి గల దినాలు వస్తాయని ఇండికేషన్లు మనకుంటే మనం సంతోషంగా ఉండగలమా? సపోజ్ ఒక కోర్టు వాయిదా ఉంటుంది ఒక మనిషికి. ఆ కోర్టు వాయిదా కొన్ని రోజుల్లో ఉంది, ఈ రోజు నుంచే బాధపడుతుంటాడు. ఒక అప్పు కట్టేది ఉంది, ఫలానా రోజు కట్టేయాలి, టైం ఇచ్చారు, ఆ రోజు కల్లా కట్టాలి. కట్టే రోజు కంటే ఈ రోజు నుంచే బాధపడిపోతుంటారు. ఎందుకు చెప్తున్నా? చీకటి గల దినాలు నీ ముందున్నవని తెలిసినా సంతోషంగా ఉండగలవాడే దేవుని బిడ్డ అయి ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. వాక్యానికి ఉండే శక్తి అది. బాధల్లో కూడా వాక్యం ఏమిస్తుంది? ఇప్పటికీ కూడా అవిశ్వాసులు ఏమనుకుంటారు? పిచ్చోళ్ళలాగా చెప్తున్నాడు అనుకుంటారు. ఏమనుకుంటారు? చీకటి గల దినాలు వస్తాయని ఎరిగి ఉండి ఎవడు సంతోషంగా ఉంటాడు? ఏం మాట్లాడుతున్నారు? వెలుగు దినాలు వస్తే సంతోషంగా ఉంటాం, మంచి దినాలు వస్తే సంతోషంగా ఉంటాం. కానీ దేవుని బిడ్డలకు అసాధ్యమైంది ఏదీ లేదు. చీకటి గల దినాలు, అంధకార దినాలు వస్తాయని తెలిసినా సంతోషంగా ఎందుకు ఉంటాడో తెలుసా? ఆ చీకటిని దాటుకుంటూ వెలుగులోకి వెళ్తాడనే విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొడుతుంది హల్లెలూయా. ఆ చీకటి ఛాయలను చీల్చుకుంటూ వెలుగు కిరణంలో బయటికి వస్తాడనే విశ్వాసం అతనిలో ఉంటుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను. ఎందుకు? ఆయన నాకు వెలుగై ఉన్నాడు, నా పాదములకు ఆయన దీపమై ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, మీరు భయపడాల్సిన పని లేదు. రాబో దినాల్లో ఏం జరుగుతుంది, ఏమైపోద్ది, ఆ విషయంలో మీరు ఎన్ని ఎరిగి ఉన్నా కూడా ఇలా చెప్తారేంటి? మాకు బాగా అర్థమైపోతుంది మా పరిస్థితి, మాకు అర్థమైపోతుంది మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఎన్ని చీకటి గల దినాలు మాకు రాబోతున్నాయో, ఇదిగో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మాకు అర్థమైపోతుంది. మేము కూరుకుపోతున్నాం, మేము నాశనం అయిపోతున్నాం, ఇంకా మేము చచ్చిపోతాం, ఇంకా అన్ని చీకటి గల దినాలే, మా కళ్ళ ముందు వెలుగు కనిపించట్లేదు అంటే వాళ్ళతోనే చెప్తున్నాడు ప్రసంగి, నువ్వు సంతోషంగా ఉండవలను. ఎట్లుంటావయ్యా సంతోషంగా అంటే, నువ్వు ఉండు చూడు, నీ చీకటి దాటించి వెలుగులోనికి నడిపించగల సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, అంతము వరకు నడిపించువాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి
ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. నిన్ను విడువని దేవుడు, ఆయన నీ పక్షంగా ఉంటాడు. చీకటి లోయలో నువ్వున్నా సరే, అంధకారపు స్థితిలో నువ్వున్నా సరే సంతోషంగా ఉండమన్నాడు దేవుడు. సంతోషంగా ఎలా ఉంటానని పిచ్చి ప్రశ్నలు వేసి అవిశ్వాసిలాగా బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ కూర్చోవద్దు. విశ్వాసం అంటేనే లేనివి ఉన్నవనుటకు రోజు అప్పుల్లో కొట్టుకొని సంతోషంగా ఉండమని వాక్యాలు చెప్తావా? వీళ్ళు పెద్ద మళ్ళీ తెలివిమంతులమని ఫీల్ అవుతుంటారు ఇట్లా ఆలోచించుకుంటూ. అసలు పిచ్చోళ్ళు వాళ్ళే, గుర్తుపెట్టుకోండి నేను చెబుతున్నా. నమ్మని వాళ్ళు అసలు పిచ్చోళ్ళు. నమ్మిన వాడు దేవుని మహిమను చూస్తాడు, బాగుపడిపోతాడు. ఏదో ఒక రోజు ఉన్నత స్థానానికి దేవుడు వాళ్ళని ఎక్కిస్తాడు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారు చూసారా, వీళ్ళు పిచ్చోళ్ళు ఎట్లాగే మాట్లాడుకుంటారు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ పిచ్చి జీవితాన్ని జీవిస్తారు. చచ్చేదాకా వాళ్ళ జీవితంలో ఏం లేదు, ఆశీర్వాదము లేదు. అందుకే విశ్వసించండి. విశ్వసించువాడు కలవర పడడు. చీకటి దినాలు వస్తున్నాయని నీకు అనిపిస్తుందా? రాబో దినాలంతా చీకటే అని నీకు అనిపిస్తుందా? నీకు ఆల్రెడీ సిగ్నల్ అందుతుందా? రాబోయే ప్రతి దినము చీకటే, నా జీవితంలో వెలుగు లేదు అని నువ్వు డిసైడ్ అయిపోయావా? మీకోసమే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఎరిగి ఉన్నను చీకటి గల దినములు రాబోచున్నవని ఎరిగి ఉన్నను. మీరు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి. లోపల చెరలో వేశారు, అక్కడికి వెళ్తురు ఉండదు. పౌలు శీలల్ని వేసింది లోపల చెరలోకి. చీకటిలో సంతోషంగా స్తోత్ర గీతాలు పాడుచు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియమైన వర్లారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. ఈ దేహములో మనం దేవునికి దూరంగా ఉన్నాం, ఆత్మలో దగ్గరగా ఉన్నాం, మానసికంగా దేవునికి దగ్గరగా ఉన్నాం. కానీ దేహపరంగా దేవునికి మనం దూరంగా ఉన్నాం. కొంతమందికి తోమా లాంటి మనసు ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రభువు నా పక్కనే వచ్చి నిలబడి నన్ను చేపట్టుకొని నన్ను పలకరించి, సరే ఆత్మలో ప్రేరేపిస్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మరి కొన్నిసార్లు దర్శనాలు ఇస్తున్నాడు. అయినా కూడా ఒకసారి ఒక మనిషిలాగా వచ్చి పక్కన నిలబెడితే అది వేరే సంగతి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా మహానుభావులే. తోమా, నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నాడు ప్రభు. ఆ మాట రానున్న దినాల్లో చాలామంది కొరకు ప్రభు అన్నాడు. కొంతమంది ఒక మనిషిలాగా ఆయన పక్కన భౌతికంగా రావాలి, వచ్చి నా కళ్ళ ముందు కనపడాలి, ఆయన వచ్చి నా భౌతిక శరీరాన్ని నన్ను చేత్తో స్పృశించాలి అని ఆలోచనలు చేస్తారు. వాస్తవంగా ఆయన ఆత్మదేవుడుగా నీతోనే ఉన్నాడు. కానీ ఉన్న విషయం ఏంటంటే నీ దేహానికి ఆయన దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ పౌలు అంటాడు, ప్రభువు మనకు ఫిజికల్గా దూరంగా ఉన్నాడు. ఆత్మదేవుడుగా సదాకాలం మనతో ఉన్నాడు. నా నామను ఎక్కడ 2-3 కూడితే అక్కడ ఉన్నాడు అనేది వాస్తవము. కానీ ఫిజికల్గా ఆయన శరీరంతో మన దగ్గర లేడు. అయితే నువ్వు దేహంతో ఉన్నావు కాబట్టి మీరు చూడండి, ఎంత అవునన్నా కాదన్నా ఒంటరిగా మనిషి జీవించడానికి భయపడతాడు. దేహంతో ఒక చిన్న పిల్లోడు తోడున్నా చాలు అని హాయిగా ఉంటారు. ఏదో ఒక దేహ సంబంధమైన ఒక సపోర్టు ఉండాలని కోరుతారు. కానీ పౌలు అంటాడు, నువ్వు దేహ సంబంధంగా దేవుని జత కోరొద్దు, ఆత్మ సంబంధంగానే దేవుని జత కోరు. ఆయన వచ్చి కనపడాలి, ఆయన వచ్చి మాట్లాడాలి. ఏమండి, ఆయన అందరికీ కనపడాలి. అందరితో ఎందుకు మాట్లాడతాడు? అందరితో ఎందుకు కనపడతాడు? అందరికీ ఆయన కనపడ్డు. మొన్న గాజాలో యుద్ధం జరుగుతుంది కదా. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకేసారి 200 మంది ముస్లిమ్స్కి దేవుడు కనపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని. హల్లెలూయా. ఎందుకు కనపడ్డాడో తెలుసా? వాళ్ళు క్రైస్తవులను ఊచకోత కొయ్యాలని చూస్తున్నారు. ఒకేసారి 200 మంది పైబడిన ముస్లిం సహోదరులు యేసు ప్రభు తమ సొంత రక్షకుడని ఒప్పుకున్నారు. మీడియా ఛానల్స్ కవరేజ్ ఇచ్చాయి. దాన్ని ఎక్కువ బయటికి తీసుకొని వస్తే చాలామంది యేసు ప్రభుని నమ్మేస్తారని దాన్ని బయటికి రానివ్వకుండా కొన్ని దేశాల్లో దాన్ని ఆపివేస్తూ ఉన్నారు. మీరు కావాలంటే దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి.
ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వీళ్ళకు ఆకాశము నుండి యేసు ప్రభు కనిపించాడని. గట్టిగా చప్పట్లు కొడుతుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే కనిపిస్తాడు ఆయన. సౌలుకు దమస్కు మార్గములో కనిపించాడు, మోషేకు అరణ్యములో సీనాయి కొండ మీద కనిపించాడు. అవసరమైతే కనిపిస్తాడు. కానీ అవసరమా కాదా అని ఆలోచన చేయండి. మీరు గమనించండి ప్రియులారా, ఇప్పుడు దేవుడు గొప్పవాడు, గొప్ప దేవుడు. ఆయన సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడైన దేవుడు. అట్లాంటి గొప్ప దేవుడిని పట్టుకొని అప్పుడప్పుడు కనిపిస్తుండు ప్రభా. ఏమండి, ఇప్పుడు పొరపాటున ఎప్పుడన్నా మన సీఎం గారు అట్లా అనుకోకుండా మీ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన మా దగ్గర రావడమే ధన్యత అని సెకండ్ తీసుకొని ఒక ఫోటో దిగి మీరు పక్కకు వస్తారు. కానీ సార్ అప్పుడప్పుడు కనిపిస్తుండండి సార్, మీరు వస్తుండండి అప్పుడప్పుడు అంటారా? అది మామూలు వాళ్ళనైతే పిలుస్తాం. ఇప్పుడు మామూలు మన బంధువులు స్నేహితులు ఉంటారు కదా, ఎన్ని రోజులకు వచ్చిన అప్పుడప్పుడు వస్తుండు అంటాం. అదే విఐపిని అంటాం. ఆ మాట మీరు రావడమే మా ధన్యత, మా అదృష్టం అని మాట్లాడతాం. కాబట్టి దేవుడు భౌతికంగా మన పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా దేవుడు మనకు తోడున్నాడు, అంతే చాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు చదవండి, అదొక్క మాట చదివి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉందాం. అంతే, స్టేట్మెంట్ ఫినిష్ అయిపోయింది. ఈ దేహముతో ఉన్నంత కాలం మనం దేవునికి ఎలాగున్నాం చెప్పండి? ఏం పర్లేదు, ఎలాగున్నాం? దూరంగా ఉన్నాం. రేపు పరలోకానికి మహిమ దేహాన్ని ధరించుకొని వెళ్ళేంత వరకు కూడా ఈ దేహస్థులుగా ప్రభువుకు దూరంగా ఉన్నాం తప్ప ఆత్మ సంబంధంగా ఆయనకు దగ్గరగానే ఉన్నాం. నేనేమంటానంటే చూడక నమ్ముదాం. పట్టణాన్ని అబ్రహాం చూశాడా? గమనించండి. వాగ్దాత దేశాన్ని ఇశ్రాయేలీలు చూశారా? కలలో కానీ దర్శనంలో కానీ చూశారా? వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు అంతే. మనది కూడా ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర. చూడని వాటిని నమ్మి నోవాహు ఓడ సిద్ధం చేయలేదా? చేశాడు లేదా? అప్పటి కాలంలో వర్షం అనేదే తెలియదు. భూమి నుండే నీళ్ళు వచ్చి చెట్లను తడిపేవి. ఆకాశం నుండి ఏనాడు వర్షం కురవలేదు. కానీ గొప్ప వర్షం రాబోతుంది, ఓడ కట్టమంటే నోవాహు ఓడ కట్టేశాడు. ఈరోజు మన భక్తి కూడా చూడక నమ్మువాడు ధన్యుడు. దేహముతో ఉన్నంత కాలం నీ యొక్క కన్నులు దేవుని చూడలేవు. అందుకే నాట్ బై ద సైట్ బట్ బై ద ఫెయిత్ అని ఉంది బైబిల్లో, గలతీ పత్రికలో. అంటే వెలిచూపు వలన కాక విశ్వాసముతో నడుచుకుందాము. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి అంటే కొన్నిసార్లు కుదరదు. మా నాన్నగారు ఒక జోకు చెప్పేవాడు. ఒక ఆయన పెళ్లి చేసుకోయ్యా బాబు అంటే నాకు దేవుడు వచ్చి స్వరం ఎత్తి మాట్లాడాలన్నాడు, లేదంటే కలలోకి వచ్చి చెప్పాలంట. ఈయన మహానుభావుడి పెళ్ళికి పరలోకం నుంచి దిగి రావాలి ఆయన. ఇంకా లాభం లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి, ఆ వ్యక్తికి, ఆయన పేరు యోహాన్ అంట, వాళ్ళ ఆత్మీయ తండ్రి కిటికీ దగ్గర అర్ధరాత్రి నిలబడి యోహాను యోహాను అన్నాడంట. ప్రభా 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 పెళ్ళి చేసుకో యోహాను అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడంట. మరుసటి రోజు పొద్దున్నే అయ్యగారు నాకు అర్జెంటుగా వివాహము చేసేయండి. ఏంటయ్యా నిన్నటిదాకా వద్దన్నావు కదా? లేదండి, అర్ధరాత్రి దేవుడు నాతో మాట్లాడాడండి. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, చిన్న చిన్న దాంట్లోకి ఎందుకు మాట్లాడాలండి నీతో? ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నువ్వు ముందుకు అడుగేయాలి. ఏమండి, దేవుని విషయంలో మనం చాలా దేహ సంబంధంగా ఆయన మన పక్కన ఉండాలని ఎక్కువ కోరకూడదు. ఆత్మరూపిగా ఆయన మనతో ఉన్నాడు. దాంతో ఏం చేసుకోవాలి? మనం సరిపెట్టుకోరా? డోర్ తెరుచుకొని రావాలా మీ ఇంటికి? సరిపెట్టుకోవాలి. ఆత్మరూపిగా ప్రభు మనతో ఉన్నాడు, సదాకాలం మనతో ఉంటాడు. చూడక నమ్మిన వాడే ధన్యుడు.
కొంతమంది భలే ఉంటారు, నా ఇంటికి రా, నాతో మాట్లాడు, నాకు కనపడు, అప్పుడు నమ్ముకుంటా, అప్పుడు వస్తా ప్రతి వారం చర్చికి. పో, ఎవడు రమ్మన్నాడు? ఏమండి, ఆయన మేలు చేస్తున్నాడు, ఆయన ఎద్దకు వచ్చి చూడక నమ్మి విశ్వసించి మేలు పొందేవాడు రక్షించబడతాడు, ఆశీర్వదించబడతాడు. నీకు రుజువుపరచుకోవాల్సిన అవసరం ఏముంది? ఆనాడు యేసు ప్రభు సూచనలు చూపింది కూడా ఎవరికి? తన బిడ్డలకు, తన భక్తులకు. శాస్త్రులు పరిచయాలు సూచన అడిగితే చూపాడా? సూచన చూపి, ఆకాశం నుండి సూచన చూపి, భూమి మీద నుండి సూచన చూపి. అంటే ప్రభు ఒకటే మాట అన్నాడు, పాత నిబంధనలో ఉన్న సూచనలు చెప్పి ఆ సూచనే మీకు సూచన అన్నాడు, నేనేం చేయను అన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే, బుద్ధి లేని వాళ్ళ కోసం ఏ సూచన ప్రభువు చూపడు. తోమా కోసం కూడా ఎందుకు చూపాడంటే, తోమా భక్తుడు కాబట్టి చూపాడు. గిద్యోను కోసం ఎందుకు సూచన చూపాడంటే, గిద్యోను ఎన్నుకొనబడినవాడు కాబట్టి చూపాడు. మోషే కోసం ఎందుకు సూచన చూపాడంటే, మోషే దేవుని కొరకు నిలబడే సత్తా ఉన్నాడు కాబట్టి చూపాడు. కర్ర కింద పడే అన్నాడు. నీకు కూడా సూచన చూపడానికి ఆయన వెనకాడే దేవుడు కాదు. నా పనులు మానుకొని ఎక్కడో శరీనగర్లో, ఉద్యోగనగర్లో మారుమూలు ఉండేదానివి నీ ఇంటికి నేనెందుకు రావాలనే దేవుడేం కాదు. మళ్ళీ అట్ట అనుకోవద్దండి, నువ్వు ఎక్కడున్నా వస్తాడు. కానీ నీ 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 యొద్దకు రావాలనే అవసరత ఉందా లేదా గుర్తించి వస్తాడు. నీ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికీ ఆయన రాడు. నువ్వు ఆయన బిడ్డవైతే చెప్పు, నువ్వు ఎంత బీదరాలువైనా తలుపు తట్టి వచ్చి నీ పక్కన కూర్చోకపోతే గట్టిగా చప్పట్లు కొడుతూ తెలుసు. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రభువును మనం గుర్తించుదాం, ఎరుగుదాం. ఎరిగి ఉన్నప్పటికీ అనేక విషయాలు మనం తెలుసుకుంటూ బలపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోకరిద్దామండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈరోజు ఈ లేఖనాలు బయలుపరిచినందుకు వందనాలు. ఎరిగి ఉన్నను జ్ఞాపకం చేస్తున్నావయ్యా, ఎరిగి ఉన్నను రాసేవయ్యా, ఎరిగి ఉన్నను తగ్గింపు కలిగి ఉండుట పౌలు ద్వారా మాకు తెలియజేశావు. ఎరిగి ఉన్న ఈ దేహంలో దూరంగా ఉన్నామని ఎరుగున్న ఆత్మ సంబంధంగా నీ సన్నిధి అనుభవిస్తూ ఆనందించుట మాకు నేర్పండి. ఎరిగి ఉన్న కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మాకు దయచేయండి. మీ కృపలో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.